ఆంధ్రప్రదేశ్లో అత్యంత నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, లోఫరగాడు, డాఫరగాడు, 420 గాడు, సైకోగాడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యభిచారం చేస్తూ అడ్డగోలుగా ఆధారాలతో దొరికిపోయాడు. ఈ దౌర్భాగ్యుడు ఇంతకీ ఏ రకమైనటువంటి వ్యభిచారం చేశాడు, ఎవరితో చేశాడు, ఏం చేశాడు, అసలు ఎలా దొరికిపోయాడు ఈ నికృష్టుడు అనేది దయచేసి రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నికృష్టమైనటువంటి వ్యక్తి. వ్యభిచారులకు కూడా కాస్త కొస్త విలువలు ఉంటాయి. డబ్బు తీసుకుంటారు, వాళ్ళు ఏదో కాసేపు చేస్తారు, వెళ్ళిపోతారు, అది వాళ్ళకు ఒక నీతి వ్యవహారం ఉంది. కానీ ఆ వ్యభిచారులకు కూడా ఉన్నటువంటి నీతి కూడా లేనటువంటి నికృష్టుడు 420 గాడు ఎవడన్నా ఉన్నాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే ఒకే ఒక్కడున్నాడు, వాడు జగన్మోహన్ రెడ్డి గారు. సిగ్గులేనటువంటి ఆ దౌర్భాగ్యుడు నిన్న అసెంబ్లీకి రావడానికి వాడికి కారుకు పర్మిషన్ లేదు. ఎందుకంటే వాడు కేవలం ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారిని అడుక్కుంటే చంద్రబాబు నాయుడు గారు సరే పోనీ ఏడవని దౌర్భాగ్యుడిని, వాడిలాగా మనం తప్పులు చేయొద్దు, వాడిలాగా మనం నికృష్టంగా వ్యవహరించొద్దు, వాడిలాగా సంకుచిత మనస్తత్వంతో ఉండొద్దు, వాడంటే దౌర్భాగ్యుడు, సిగ్గు ఎగ్గు లేని మాన మర్యాద లేనటువంటి వాడు, పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి, ఇంటి మీద దాడి చేసి, కాన్వాయిల మీద రాళ్ళు చెప్పులు వేపించి అరెస్టు చేపించి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని అవమానపరిచినటువంటి ఇన్ని ఘటనలు చేసిన తర్వాత సిగ్గు లేకుండా దేహి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుక్కున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నా వెహికల్ లోపలికి రానిమ్మని. సరే రానిచ్చారుగా ఈ నికృష్టుడిని. అదేవిధంగా వీడు మామూలుగా ఎమ్మెల్యే అంటే వీడు ఎక్కడో 175 మందిలో ఈ నెంబరు 70, 80, 100 వస్తాయి. అప్పుడు వీడు వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి ఎమ్మెల్యేగా. కానీ నేను ముందే చేస్తా, నాకు అవకాశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత, మంత్రుల తర్వాత, మహిళా శాసనసభ్యుల కంటే ముందే. సరే అది వేరే లాజిక్ ఉంది. వీడు జగన్మోహన్ రెడ్డిగా, వీడు కొణిదెల జగన్మోహిని రెడ్డి, వీడు పవన్ కళ్యాణ్ గారు 4వ పిల్లం. ఆ కోటాలో ఒక మహిళగా వీడిని మంత్రుల తర్వాత చేపించి ఉండొచ్చు, అది వేరే సబ్జెక్టు. బట్ ఈ దౌర్భాగ్యుడు అడుక్కుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని దేహి అని అడుక్కుంటే చంద్రబాబు నాయుడు గారు వీడి మీద జాలి తలిచిచ్చి పోరా చిల్లరగాడా అని చెప్పి వాడిని ప్రమాణ స్వీకారం చేయనిచ్చాడు. అయినా సిగ్గు లేనటువంటి బజారు వ్యక్తిలాగా వీడి సతీమణి భారతీరెడ్డి గారు, ఆవిడని నేను గౌరవిస్తాను మహిళ కాబట్టి, ఇంటి తిట్టినట్టు ఆవిడని తిట్టం మనం. బట్ కానీ ఆ భారతీరెడ్డి గారు నడిపేటువంటి పత్రిక ఒక బజారు పత్రిక కంటే హీనంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి నికృష్టపు ఆలోచనలకి ప్రతిబింబంగా రాస్తుంది. ప్రతిపక్ష నేతను గౌరవించని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంట. ఎవడురా ఇప్పుడు ప్రతిపక్ష నేత? చెత్త నా కొడకల్లారా, కడుపుకి రోడ్డు పక్కన తినే నా కొడకల్లారా, ఎవరురా అని అడుగుతున్నా. నేను మీ ద్వారా తెలుసుకోదలుచుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ప్రతిపక్ష నాయకుడు లేడు, ప్రతిపక్ష నేత లేడు. ఎందుకంటే 18 స్థానాలు అసెంబ్లీలో సాధించిన వాళ్ళే ప్రతిపక్ష నేత అవుతారు ఏదైనా ఒక పార్టీ సాధిస్తే. వీడుకున్న 11 బొక్కల సీట్లకి వీడు ప్రతిపక్ష నేత ఎట్టయితాడు? వీడు వైసీపీ నేత అవుతాడంతే, వీడు ప్రతిపక్ష నేత కాదు. కానీ వీడి హక్కుపక్షి విషపు రాతల సాక్షి రాస్తుంది ప్రతిపక్ష నేత గౌరవం ఇలా చంద్రబాబు నాయుడు తర్వాత ప్రతిపక్ష నేత చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అత్యధిక స్థానాలు ఉన్నది ఎవరికంటున్నా నేను సూటిగా అడుగుతున్నారా? డెకాయిట్ నా కొడకలారా. 21 స్థానాలతో పవన్ కళ్యాణ్ గారికి. మరి డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకంగా అవకాశం వస్తుంది నాకు అర్థం కావట్లా. ఆయన 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఇటు ప్రతిపక్ష నేత కూడా జస్ట్ ఎమ్మెల్యే, పులివెందులు ఎమ్మెల్యే గాడు అంతే. వాళ్ళు కూడా ఈసారి ఓడగొడతారు, అది వేరే సబ్జెక్ట్, అది డిఫరెంట్గా మాట్లాడుకుందాం తర్వాత. ఈ దౌర్భాగ్యుడు సిగ్గులేనటువంటి రాతలు రాస్తూ ఉన్నాడు. మరి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు కానీ దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే ఈ యొక్క భారతీరెడ్డి గారి మీద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నేతకు అవమానం ఉన్నారు, లేని విషపు రాతలు రాస్తూ ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తూ, ప్రజల్లో ద్వేషభావాలు రేకెత్తిస్తూ, ప్రజల్లో విద్వేషాన్ని రగులుస్తున్నటువంటి నికృష్టపు పత్రికని మూసివేయించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు రాసినటువంటి విషపు రాతలకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వేశ్యల కంటే నీచంగా వ్యభిచారం చేస్తూ దొరికినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం బీవీఆర్దంటే రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. అత్యంత నికృష్టపు రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. వీడికి దమ్ము లేదు, ధైర్యం లేదు, ప్రజల్లో మద్దతు లేదు. వీడికి వచ్చిన 11 సీట్లు వీడు ప్రతిపక్ష నేత అవుతాడు. వీడు ప్రతిపక్ష నేత కాకపోయినప్పటికీ ప్రతిపక్ష నేతని గౌరవించలేదని అసత్యాలు చేసి వీడు అడుక్కుంటే అసెంబ్లీలో కారణాన్నిచ్చారా? వీడు అడుక్కుంటే వీడు ముందే ప్రమాణ స్వీకారం చేయనిచ్చారా? ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు సహకరించినప్పటికీ లేని ప్రతిపక్ష నేత పదవీడికి అంటగట్టి వీడిని అగౌరవపరిచారని విషపు రాతలు రాసి మాటలు చెప్పేటువంటి నికృష్టుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యభిచారి కాదా అని చెప్పి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాం. ఎందుకంటే 420 గడికి మొన్న కూడా 39% ఓట్లు వేశారు.
దయచేసి గమనించండి. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడు. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడు. డబ్బుతో రాజకీయాలు చేయాలనుకున్నాడు దౌర్భాగ్యుడు. ప్రతి ఒక్కరిని హింసించాడు, వేధించాడు దౌర్భాగ్యుడు. ప్రశ్నించే గొంతుకుల మీద కేసులు పెట్టి దాడులు చేయించాడు ఈ నికృష్టుడు. కాబట్టి ఇటువంటి వాడిని దయచేసి ఎంకరేజ్ చేయదు. ఆ 39% ఓట్లు వాడికి పట్టడం కూడా తప్పే. మీకు తెలుగుదేశం పార్టీను, జనసేన, భారతీయ జనతా పార్టీ నచ్చకపోతే ఇంకో పార్టీకి వేసుకోండి, మీకు నచ్చిన పార్టీ. కానీ ఈ యొక్క 420 గారు నడిపేటువంటి, దొంగ నడిపేటువంటి, దోపిడీదారులు నడిపేటువంటి, సైకో నడిపేటువంటి వైసీపీకి ఓటేయొద్దు.